ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 11వ శ్లోకం. శ్రీభగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితాః. నిఘంటు. త్వం నీవు అశోచ్యాన్ శోకింపదగని వారిని గూర్చి, అన్వశోచః శోకించుచున్నావు, చ మరియు ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావంతుల వలె భాషసే పలుకుచున్నావు, గతాసూన్ ప్రాణముల పోయిన వారిని గూర్చియు, చ మరియు అగతాసూన్ ప్రాణములు పోని వారిని గూర్చియు పండితాః పండితులు నా అనుశోచంతి శోకింపరు. భావము శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇలా పలుకుతున్నారట. శోక సంతప్తుడైన అర్జునునితో, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు, పైగా పండితుని వలె అంటే ఒక జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకించరు అని అర్జునుల వారితో శ్రీకృష్ణ పరమాత్ముల వారు మందహాసముతో హితబోధ చేస్తూ ఉన్నారు. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.